నామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 121 6వ చరణం చదువుకుందాము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. దావీదు భక్తుని యాత్రా కీర్తన మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి వాగ్దత్త ప్రదేశంలో నడిపించబడినప్పుడు వారికి నిర్గమకాండము 13 అధ్యాయం 21-22 వాక్యాలు మనం చూస్తే, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్టుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుచుండగా, పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారిని ముందుగా నడిపించుచూ వచ్చెను అని మనం చూస్తున్నాం. ఆయన పగటివేళ మేఘస్తంభమును రాత్రివేళ అగ్నిస్తంభమును ప్రజల యొద్ద నుండి తొలగిపోకుండా ఉంచినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మన కొరకు ఎంతో జాగ్రత్తగా భద్రంగా మనల్ని కాపాడే దేవుడు. ఆయన కట్టడలను అనుసరించి అనగా ఆయన హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించి ఆయన్ని మన హృదయంలో చేర్చుకొని ముందుకు నడుస్తున్నట్లయితే నిశ్చయంగా ఆయన మనకు కూడా సహాయం చే దేవుడు అయి ఉన్నాడు. ఎండ దెబ్బ అయినను వెన్నెల దెబ్బ అయినా మనకు తగలకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఏ సమయమైనా ఏమి సంభవించినో తెలియనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో కేరళలో వయనాడ్ అనే కొండ ప్రదేశంలో కొండ చర్యలు విరిగిపడి మంచి రాత్రి వేళ తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఎన్నో గృహాలు, ఎంతో మంది జనాలు, ఎంతో గొప్ప గొప్ప ధనవంతుల ఇళ్ళు అక్కడ మంచి మంచి గృహాలు కట్టుకొని ఉంటున్నారు. అవన్నీ కూడా భూమిలో సమాధి అయిపోయినట్టు, సజీవ సమాధి అయిపోయినట్టు మనం ఆ వార్తలు మనం విన్నాం. అది జరుగుతుందని వాళ్ళకు తెలిసి ఉండే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ సమయానికి అక్కడి నుంచి తప్పించుకునేవాళ్ళు. అయితే వాతావరణాన్ని గురించి చెప్తున్నారు, తుఫాను వస్తుందని చెప్తున్నారే కానీ కొండ చర్యలు విరిగి పడుతుంది, మరి ఒక ఇంకా ఆపద వస్తుంది అనేది వాతావరణం వారికి తెలియట్లేదు. ఉదాహరణకు మనం అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చూస్తున్నాం. దాని గురించి అమెరికా వాళ్ళు చాలా తెలివిగలవారు, అన్నింటినీ ముందుగా కనిపెట్టేవారు. కానీ ఈ అగ్ని ప్రమాదం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే మనిషికున్న తెలివి దేవుని తెలివి దగ్గర చాలా తక్కువ. మరి దేవుడు అనుకుంటే ఏదైనా జరిగించగలడు, ఏదైనా ఆపగలడు, ఏదైనా కొనసాగించగలడు. ఆ భయంకరమైన అగ్ని వచ్చి ఎంతో ధన సంపదలను అది కాల్చివేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు ఒకటే మాటలు చెప్తున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు. కీర్తనలు 81:8-16 వరకు మనం గమనిస్తే, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేద్దును. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని ఎడల ఎంత మేలు. అన్యుల దేవతల్లో ఒకటినైనాను నువ్వు పూజించకూడదు, దానికి నమస్కారం చేయకూడదు అని చెప్తున్నాడు. కనుక విగ్రహారాధన అనే పాపమే దేవునికి ఎక్కువగా బాధ కలిగించేది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, నేల యందు కానీ వేటి రూపమును మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, నమస్కారం చేయకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తే, హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనకు సహాయం చే దేవుడై ఉన్నాడు. మనకు ఏ వాతావరణ కేంద్రం చెప్పకపోయినా, ఏ చిన్న కీడైనా పెద్ద కీడైనా మనకు సంభవించబోతుందని మనకు తెలియదు, కానీ మన ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన అనుకుంటే ఆయన ప్రతి విధమైన కీడు నుంచి తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడని మనం గుర్తుంచుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఇప్పటి నుంచి అయినా మనం ఏం చేసుకోవాలా? ఇశ్రాయేలీయులు నడవలసిన త్రోవలో వారిని నడిపించాడు. వారు మరి అంతమంది జనం 6 లక్షల మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు కలిపి 30 లక్షలని చెప్పుకుంటున్నారు. అంత జనం వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తుండే చుట్టుపక్కల వారంటే భయం పుట్టించాడు దేవుడు. ఎవరు కూడా వారి మీదకి రాకుండా ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనమండే మన చుట్టూ ఉన్న వారికి భయం కలిగించగలిగిన దేవుడు ఒక్కడే. ఆయనే సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు. ఆయన ఆనుకొని మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ నిశ్చింతగా జీవించడానికి ఆయన సహాయమే మనకు తోడుగా ఉంటుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసురక్షక, నీ సహాయంతో మేము ఏ స్థలంలోనైనా ఏ సమయంలోనైనా నిశ్చింతగలిగి జీవించుటకు నువ్వు కృప చూపించే దేవుడని ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రయాణం గురించి మాకు చూపించాడు. ఇప్పటి కాలంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనలను బట్టి, ఆపదలను బట్టి ప్రభువా, నేను కలిగి నీ మీద భయభక్తులు నిలుపుకొని మేము జీవించినట్లయితే నువ్వు మమ్మల్ని కూడా రక్షించే దేవుడని మేము ఎరిగి ఉన్నాము. కనుకటి ధన్యత కలిగిన ఆత్మీయ జీవితం మేమును కలిగి ఉంటున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని, మమ్మల్ని చేతులు బట్టి నడిపించమని, రక్షించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.